ఇక కరీంనగర్ సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ సిద్ధంగా ఉన్నాడు. వేణుగోపాల్ చెప్పండి, మొత్తానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే పంటకు సంబంధించి బోనస్ కావచ్చు లేకుంటే కొనుగోలుకు సంబంధించి కొనుగోలు జరుగుతున్నాయా, తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, అంటే గత 10-15 రోజులు అయితే అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇప్పటికి కూడా కోలుకోలేదు. అకాల వర్షాల నేపథ్యం ఒక ఎత్తైతే భారీ వర్షాలు పడిన నేపథ్యంలో మొలకగా ఎత్తడం ఒక ఎత్తైతే కొన్ని చోట్ల కొట్టుకుపోయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం ఒక ఎత్తైతే ఇప్పుడు గత 10-15 నుంచి అయితే వరి కోతలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కానీ ఐకేపీ సెంటర్లు అయితే ఓపెన్ చేసిన కానీ పలు చోట్ల కూడా కొన్ని చోట్ల కొంటున్నారు, కొన్ని చోట్ల కొంటలేదు. ఇంకోవైపు ఏంటంటే ఈ ధాన్యాన్ని వాళ్ళకి తోచిన చోట కళ్ళల్లో కావచ్చు, ఇటు మార్కెట్ యార్డ్లో కావచ్చు, ఐకేపీ సెంటర్లో కావచ్చు, అంటే ఎండకు ఎండబెట్టి సాయంత్రం కాగానే కుప్పలుగా పోసి వాటిని రక్షణ కవచంగా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సకాలంలో వీళ్లకు ఆ మైచరైజ్ పోయిన తర్వాత తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరైతే కొనుగోలు చాలా లేటుగా జరుగుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అన్నట్టు బోనస్ మాట దేవుడెరుగు, కానీ ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో సకాలంలో మా వడ్లను కొంటే మేము పెట్టిన పెట్టుబడి వస్తుంది, అంతకన్నా మించింది మాకు అవసరం లేదు. ఇంకోవైపు ఏంటంటే ఒకవేళ సకాలంలో కొనకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చలికాలం వస్తుంది, ఇంకోవైపు ఏంటంటే రాత్రిపూట మంచు కురిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మంచు కురిసిన నేపథ్యంలో కూడా ధాన్యము ఆరబోసిన తర్వాత రాత్రిపూట మళ్ళా తడి అయ్యే అవకాశం ఉంటుంది, మాయిశ్చరైజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా వీటిని అమ్మాలంటే చాలా అవస్థలు పడే అవకాశం ఉంటుందని చెప్పి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సురేష్, ఇంకోవైపు రైస్ మిల్లర్స్ తో కూడా వీళ్ళు కనెక్షన్ పెట్టుకోవాలి, త్వరితగతిన వీటిని తీసుకునే అవకాశాలు ఉండాలి. కానీ ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్ లేదని చెప్పి కూడా చెప్తున్నట్టు నేపథ్యం. ఇంకోవైపు ట్రాన్స్పోర్టేషన్, అంటే వారం 10 రోజులు కనుక ట్రాన్స్పోర్టేషన్ లో ఉండి క్యూ లైన్ లో ఉంటే మాత్రం దాన్ని కూడా వీళ్ళే భరించాల్సిన పరిస్థితి. ఇంకోవైపు టార్పాలిన్స్, అంటే దీనికి కూడా ఎక్స్పెండిచర్ ఉంటుంది. అంటే కోసిన తర్వాత మినిమం వారం 10 రోజుల్లో పోతే వాళ్ళకు పెట్టిన పెట్టుబడిలో కొంత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్వరితగతిన కొనక లేట్ అయిన నేపథ్యంలో వాటిని ఆరబెట్టాలి, మరోవైపు కుప్పలుగా పోయాలి, రాత్రిపూట మళ్ళా ఒకసారి మంచు, ఇదంతా కూడా రైతుల పాట ఒక శాపంగానే చెప్పాలి. అంటే ఇప్పటివరకు అయితే వాళ్ళు రైతులు చెప్తున్నది ఒకటే, మాకు దళార్లకు అమ్ముకోకుండా ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి త్వరితగతిన కనుక మా వడ్లను కొంటే కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుంది, లేకుంటే మాత్రం తమకు చాలా నష్టాలు చవిచూడాల్సిన అవసరం వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు ఇప్పుడు రైతులు చెప్తుంది ఏంటంటే మేము కోయగానే వెంటనే అంటే గవర్నమెంట్ ఐకేపీ సెంటర్లో కనుక త్వరితగతిన కొన్నట్టయితే ఖాళీ ఏర్పడుతుంది, మాయి కూడా కొనే అవకాశం ఉంటుంది. కానీ కుప్పలుగా రైతులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కొనడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా తాము తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సురేష్. అంటే ఏదేమైనా కానీ రైతులు చెప్పేది ఒకటే, ఏంటంటే గతంలో ఎరువుల కోసం ఇబ్బంది పడ్డాం, సరే కింద మీద పడి పంటనైతే తీసుకొచ్చాము. కానీ ప్రస్తుతం అయితే గత 10-15 రోజుల క్రితం కూడా అకాల వర్షాల నేపథ్యంలో కొన్ని చోట్ల అయితే వరి పంట అంతా కూడా నేల కొరినటువంటి పరిస్థితి. అంటే కొద్దిగా ఇప్పుడే ఆరుతా ఉంది, దాన్ని కూడా కటింగ్ చేయాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ వరి ధాన్యం కూడా కొంత గాలికి దుమారం కావచ్చు, వర్షానికి కావచ్చు, కొంత పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ నష్టాన్ని పూడ్చేందుకు త్వరితగతిన తమ వరి ధాన్యం కొంటే తాము పెట్టిన పెట్టుబడి అన్న వస్తుందనే ఒక ఆశలు మాత్రం రైతన్న ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సురేష్. అంటే ఇప్పటికైనా కూడా రైతులు కోరేది ఒకటే, తాము దళారులకు అమ్ముకోకుండా కనీసం త్వరితగతిన తమ ధాన్యాన్ని కొంటే కనీసం పెట్టిన పెట్టుబడిని వచ్చే అవకాశాలు ఉంటాయని, లేకుంటే మాత్రం తీవ్ర నష్టపోతున్న పరిస్థితి వస్తుందని చెప్పి రైతులు ఆవేదనకు చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సురేష్. చూసుకున్నట్లయితే ఏదైతే బోనస్ కావచ్చు, మీరు చెప్తున్నట్టు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోదాంలో ఉన్నటువంటి పంటకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా రైతులే భరించాలా, లేకుంటే యాక్చువల్లీ గోదాంలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గోదాం సిబ్బంది కావచ్చు, గోదాంకి సంబంధించి ప్రభుత్వమే భరించాల్సిన వస్తుందా? అంటే యాక్చువల్గా రైతు పండించిన పంట తర్వాత కోసిన తర్వాత ఆరబెట్టుకోవడం టార్పాలిన్ స్వయంగా రైతులే భరించాలి సురేష్. మరోవైపు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా వాళ్ళ మీదే పడుతుంది. ఇంకోవైపు దీనికి రైతే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా చేసే వరకు తడిసి మోపడయ్యే అవకాశం ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రైతులు కోరేది ఏంటంటే త్వరితగతిన వాళ్ళకి కనుక ఇచ్చినట్టయితే, అంటే కొన్నట్టయితే మాత్రం వాళ్ళకి ఇబ్బందులు తలెత్తవు. కానీ లేకుంటే మాత్రం ఈ కూళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఒక ట్రాక్టర్లో తీసుకెళ్తే లైన్లో ఉన్నారనుకోండి, 2-3 రోజులు లైన్లో ఉంటే ఈ ట్రాక్టర్ కిరాయి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. టార్పాలిన్లు అవి కూడా కిరాయికి తీసుకొస్తూ ఉంటారు, దీనికి కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా రైతులకు ఒక భారంగానే చెప్పాలి. అంటే త్వరితగతిన కోసిన వెంటనే కనుక ఐకేపీ సెంటర్లో కావచ్చు, సరే వాళ్ళు మార్కెట్ యార్డ్ కావచ్చు, త్వరితగతిన కొంటే వాళ్ళకు కొంత ఊరట కలుగుతుంది. కానీ ఈ వారం 10 రోజులు 15 రోజులు ఇట్లాగా ఎండబెట్టి మళ్ళీ వాటిని కుప్పలుగా పోసి మళ్ళీ తెల్లారి ఎండబెట్టడం, ఇదంతా కూడా ఒక వాళ్ళ పాలిట ఒక
ఇబ్బంది అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రైతులు కోరేది ఒకటి ఏంటంటే ఈ యొక్క ఎక్స్పెండిచర్ను మేము భరించడం, మరోవైపు ఇప్పటికే ఈ అకాల వర్షాల నేపథ్యంలో కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనువెంటనే ఉన్న ధాన్యాన్ని కొనాలి, కొంటేనే తాము ఊరట కలుగుతుంది, లేకుంటే మాత్రం తాము చాలా మీరు చెప్పినట్టు ఏదైతే ఐకేపీ సెంటర్ కావచ్చు లేకుంటే గోదాంలో కావచ్చు, కొనుగోలుకు సంబంధించి ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకు స్పీడ్గా కొనుగోలు చేయట్లేదు అంటే ఏం సాకులు చూపిస్తుంది కొనుగోలుకు సంబంధించి? అంటే యాక్చువల్గా అయితే ప్రతి దాని మీద రివ్యూ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది సురేష్. ఎందుకంటే అసలు ఎంత ధాన్యం వస్తుంది, వాటిని ఏ విధంగా కొనాలి, ఎన్ని ఐకేపీ సెంటర్లు పెట్టాలి, ఎక్కడెక్కడ ఐకేపీ సెంటర్లు పెట్టాలి, ధాన్యం ఎక్కడ ఎక్కువ వస్తుంది, దానికి అనుగుణంగా ఐకేపీ సెంటర్లు కావాలి, కొనుగోలు కేంద్రాలు ఎట్లా ఏర్పాటు చేయాలనేది అధికారులు దాని మీద ఒక ప్రీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ ప్రీ ప్లాన్ లేని నేపథ్యంలో రైతులకు ఇది వాళ్ళ పాలిట శాపంగా చెప్పాలి. ఇంకోవైపు ఏంటంటే అకాల వర్షాలు వచ్చిన నేపథ్యంలో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది, మళ్ళీ ఒక 10-15 రోజులు ఆరబెట్టాల్సిన పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే ఈ వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొంటే వాళ్ళకు కొంత ఊరట ఉంటుంది, కానీ కొనకపోతే వీళ్ళకు మొలకలు ఎత్తే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు ఈ టార్పాలిన్లు కావచ్చు, మిగతా అన్ని కూడా కిరాయికి తెచ్చుకున్న పరిస్థితిలో ఇవన్నీ కూడా రెంట్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే వచ్చిన వెంటనే త్వరితగతిన కొంటే బాగుంటుంది. అంటే ప్లాన్ లేని నేపథ్యంలో రైతులకు ఇబ్బంది అనే చెప్పాలి. అంటే దీనికి సరి అయినటువంటి ప్లాన్ కనుక ఉండి ఎంత వస్తుంది, దీనికి ఎంతమంది ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలి, ఏ విధంగా త్వరితగతిన కొనాలని ఒక ప్లాన్ ఉండి ఒక రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసి ఇలాంటి పరిస్థితి రాదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లేని నేపథ్యంలో రైతులు ఈ విధంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు సురేష్.